హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇప్పుడు రంజాన్ మాసం కదండి. రంజాన్ స్పెషల్గా నేను మీకు నవాబీ సేమియా చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను థిన్ సేమియా తీసుకుంటున్నాను. థిక్ సేమియా కాదండి, థిన్ సేమియా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ నేను ఒక బంచ్ తీసుకున్న, ఇది వచ్చి 50 గ్రామ్స్ ఉంటుంది. వీటిని క్రష్ చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా చిన్నగా క్రష్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 4 టీ స్పూన్ కాజు వేసుకోవాలి. 5 యాలకులు వేసుకుందాం. 3 టీ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్నప్పుడు 3 టీ స్పూన్ ఒక బౌల్లో వేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఒక చిన్న కప్లో ఒక 50 ml పాలు తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పక్క పెట్టుకున్న కాజు పౌడర్ వేసేసుకోవాలి. పాలలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి. ఎక్కడ లంప్స్ ఉండకూడదండి. లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకుందాం పాలల్లో. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, పక్క పెట్టేసుకుందాం. ఈ బౌల్ని 1/2 లీటర్ మిల్క్ని వేడి చేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత ఓ 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత థిక్గా అయ్యే వరకు మరిగించుకోవాలి పాలని. చూడండి, కొంచెం పాలు థిక్గా తయారైపోయినాయి కదా. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఆల్రెడీ మనం కస్టర్డ్ అండ్ కాజు పౌడర్ మిక్స్ చేసుకున్న పాలని వేసేసుకుందాం. ఇలా పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసేసుకుంటే గడ్డలుగా ఉంటుంది. లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోకుండా వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. సో స్పాచులా తోటి మీరు కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకుందాం. చూడండి, పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి కంప్లీట్గా. ఇది చల్లారేలోగా మనం సేమియా ప్రిపేర్ చేసుకుందాం. వేరే కడాయిలో 1 టీ స్పూన్ గీ హీట్ అవనిచ్చుకుందాం. గీ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం క్రష్ చేసుకున్న సేమియాని వేసేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతుంది. చాలా థిన్ సేమియా కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న కాజు షుగర్ పొడిని వేసేసుకుందాం. సేమియా వేగిపోయింది కదా. ఇలా పౌడర్ చేసి కలపడం వల్ల షుగర్ తొందరగా కలుస్తుందండి. ఆ డైరెక్ట్గా షుగర్ వేస్తే స్టిక్కీగా సేమియాకి అంత బాగుండదు. మనం తినేటప్పుడు కూడా జిగురుగా ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకొని వేస్తేనే బాగుంటుంది టేస్ట్. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసేలాగా. చూడండి, అంతా కలిసిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకుందాం. కొంచెం 1 ఇంచ్ మందంలో వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఏదైనా గ్లాస్ ఆర్ చిన్న బౌల్ తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా సర్దుకోవాలి ఒక బౌల్లో. చూడండి, ఇలా 2 బౌల్స్ నేను సర్దేసుకున్నాను. ఆల్రెడీ మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, చల్లారిపోయింది కస్టర్డ్. ఇప్పుడు మనం ఆ కస్టర్డ్ని కూడా ఒక 1 ఇంచ్ లేయర్గా వేసేసుకుందాం సేమియా పైన. ఇలా లేయర్స్గా వేయడం వల్ల టేస్ట్ అయితే తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 బౌల్స్లో నేను ఫిల్ చేసేసుకున్నాను కస్టర్డ్ కూడా. దీనిపైన చాలా స్లోగా సేమియాని ఇంకో లేయర్గా ఫిల్ చేసేసుకుందాం. చాలా స్లోగా ఫిల్ చేయండి. కొంచెం ప్రెస్ చేస్తే కస్టర్డ్ని సేమియా మిక్స్ అయిపోతుంది. సో అందుకనే చాలా స్లోగా పైన వేసుకుంటారండి ఒక లేయర్గా. చూడండి, నేను ఇక్కడ 2 బౌల్స్లో
సెట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ సేమియా, సెకండ్ లేయర్ కస్టర్డ్ అండ్ పైన మళ్ళీ సేమియా లేయర్ వేసేసుకున్నాను. అంటే నేను ఒక 3 లేయర్స్ వేసుకున్నా. కొంచెం మీరు పెద్ద బౌల్ అంటే ఎక్కువ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. పైన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, ఆల్మండ్ అండ్ చెర్రీస్ కట్ చేసుకున్న వేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కూల్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి 2 అవర్స్ తర్వాత బయటికి తీసుకున్నాను నేను ఇక్కడ. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్. పై లేయర్ చాలా క్రంచీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.